ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభు యొక్క సన్నిధి మనకు సమృద్ధిగా దొరకటానికి, లేక ప్రభు యొక్క సన్నిధి మనం సమృద్ధిగా పొందుకోవటానికి ప్రభు మనకి ఇంత విలువైన సమయాన్ని మనకిచ్చినప్పుడు మనమందరం ప్రార్థన పూర్వకముగా దైవ సన్నిధికి రావటం అనేది మనకు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యముగా, అది మనకెంతో ఆశీర్వాదముగా మనందరం కూడా భావించాలి. వాక్యముల నుండి కొన్ని మాటలని మీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యముల నుండి మనం చదువుతూ వస్తాం 11వ వాక్యం వరకు. అప్పుడు యెహోషువతో ఇట్లైనను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందస్సమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్ల నేను సర్వలోకనాథుని నిబంధన మందస్సము మీకు ముందుగా యోర్దానును దాటబోస్తున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీలను, హిత్తీలను, హివీలను, పెరిజీలను, గిర్గషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలుల గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకుని. చాలు. ఇక్కడ మనము ఒక గొప్ప విశేషమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుపోతున్నాం. 11వ వచనములు మనం చూస్తే, జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీలను, హిత్తీలను, హివీయులను, పెరిజీలను, గిర్గషీలను, అమోనీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందరు. చాలు. యెహోషువ తర్వాత మోషే తరువాత యెహోషువ నాయకత్వాన్ని వహించాడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించడానికి. అంటే ఐగుప్తు దేశముల నుండి దేవుడు కాలు నడకన ఇశ్రాయేలుని వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు ఎప్పుడు కూడా తన పిల్లలైన వారిని మీరు వెళ్ళండి అని ఆయన ఒంటరిగా తన పిల్లల్ని ఎప్పుడు కూడా పంపించేవాడు కాదు. తన పిల్లలకు ఎప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఆదరణకర్తగా, ఒక రక్షకుడుగా, ఒక సహాయకుడుగా, ఒక ఇమ్మానుయేలుగా ప్రభు ఎప్పుడు మనకు తోడుగానే ఉండే దేవుడు. అలాగనే ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ యొక్క నాయకత్వంలో ఈ ఇశ్రాయేలులు యోర్దాను నదిని దాటవలసి వచ్చింది. ఈ యోర్దాను నదిని దాటడానికి ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు 12 మంది గోత్రముల నుండి 12 గోత్రకర్తలను ఏర్పాటు చేసుకుని వారు ఏం చేయాలంటే సర్వలోకనాథుడైనటువంటి దేవుని యొక్క మందస్సాన్ని వారు మోయవలసి ఉంది. ముందుగా ఇశ్రాయేలుకు ముందుగా వారు ఈ మందస్సాన్ని వారు నడిపించవలసినటువంటి అవసరత అక్కడ ఉంచబడింది.
ఎప్పుడైతే ఆ యొక్క మందసాన్ని వారు ముందుగా వారు నడిపిస్తున్నారో, ఆ యోర్దాను నది బహు భయంకరముగా ప్రవహిస్తున్నటువంటి ఆ నది ఏమైపోయిందంటే, వీళ్ళ యొక్క పాదములు దానికి తగలగానే, ఆ నీటికి తగలగానే అది పాయలుగా, అది ఏకరాశిగా అది ఏమైపోయిందంట, అది నిలిచిపోయింది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఏ విధముగా మీకు తోడుగా ఉండి, ఏ విధముగా ఒక బలమైనటువంటి నదిని, ప్రవాహాన్ని దేవుడు ఆపగలిగి మీకు మార్గాన్ని దేవుడు చూపించగలిగాడో, అలాగనే మీరు కనాను దేశంలోకి వెళ్ళిన తరువాత అక్కడ 7 జాతుల వారు అక్కడ ఉన్నారు. ఎన్ని జాతుల వారు? 7 జాతుల వారు అక్కడ ఉన్నారు. ఆ 7 జాతుల వారిని మీరు ఏం చేయాలి అంటే, మీరు వెళ్ళగొట్టాలి. వారితో మీరు యుద్ధము చేయాలి. వారు అక్కడ ఉండటము మీకు క్షేమం కాదు. అక్కడ వారు ఉండటం మీ బిడ్డలకు క్షేమం కాదు. అక్కడ వారు ఉండటము మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి క్షేమము కానే కాదు అని చెప్పి, సమస్తమును ఎరిగిన జ్ఞానవంతుడైన దేవుడు తన బిడ్డలకు నష్టము రాకూడదు, ఇప్పటికే అనేక సంవత్సరాలు తన బిడ్డలైన వారు నష్టములోను కష్టములోను పడి అనేక సంవత్సరాలు అభివృద్ధిలోనికి వారు వెళ్ళలేక నష్టపోయారు. తిరిగి మరలా దేవుడు వారిని ప్రేమించి వాగ్దాన దేశంలోనికి దేవుడు నడిపిస్తున్న తరువాత అక్కడ వారు నష్టపోకూడదు. అందుకు దేవుడు వారితో ఏమని చెబుతున్నాడంటే, మీరు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళిన వెంటనే మీరు యుద్ధము వారితో చేయవలసింది. ఆ యుద్ధము చేసే విషయాలలో మీరు ఎక్కడ కూడా కనికరము, జాలి, దయ అనేది ఉండటానికి వీల్లేదు. దేవుడు చెప్పినట్లుగా మీరు చేయాల్సిందే. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గొప్పవారుగా, బలమైన వారుగా, ఉన్నతమైన దేహము కలిగిన వారుగా వారు ఉంటారు. వారిని చూసి మీరు భయపడవద్దు. ఇక్కడ యోర్దాను నదిని ఏ విధముగా ప్రవాహాన్ని ఆపుచేసి మీకు మార్గాన్ని చూపించాడు, ఆ దేవుడే అక్కడ వారితో యుద్ధము చేస్తాడు. కనుక మీరు దేవుని బట్టి ధైర్యముగా వారితో యుద్ధము చేయండి అని దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఈ మాటలు యెహోషువతో చెప్తున్నాడు. ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. ఈరోజు దీని నుండి మన ఆధ్యాత్మికమైన జీవితానికి అవసరమైన కొన్ని పాఠాలు, కొన్ని మాటలు మనం నేర్చుకుని మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని దేవుని కృపలో బలపరుచుకుందాం. ఒకవేళ మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని తీసివేసుకుని దేవుని పిల్లలుగా మనం ముందుకి సాగిపోవటం నీ రక్షణకు విలువనుంటుంది, నీ ప్రయాణానికి విలువనుంటుంది. నువ్వు దేవుని సన్నిధానంలో నిశ్చింతగా ఉండటానికి, నువ్వు పొందుకోవలసినటువంటి ఆ పరలోకములో నిశ్చింతగా నువ్వు ఉండటానికి అవకాశం అనేది ఉంచబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. ఒక రక్షించబడినటువంటి విశ్వాసి ఐగుప్తు అనేటువంటి లోకముల నుండి దేవుని మహాకృపతో బయటకు వచ్చిన తర్వాత మనం దేవుడు మనకిచ్చేటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి దేశములోనికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దేశము, ఆ ప్రాంతము అది నీకు, నీ పిల్లలకు ఒక ఆశీర్వాదకరముగా అది ఉండాలి అంటే, అది నువ్వు పొందుకోవాలంటే, ఇన్ని సంవత్సరాలు నువ్వు లేకపోతే ఇన్ని రోజులు ప్రభు పాదాలు పట్టుకుని కడుపు కట్టుకుని ఆ రక్షణ కొరకు ఆ దైవ సన్నిధిని అనుభవించడానికి నువ్వెంతో కన్నీరు కాచావు, ఎంతో ప్రార్థించావు, ఎంతో ఎదురు చూశావు. ఆ ప్రతిఫలములు నీ జీవితంలో చిరస్థాయిగా ఎప్పుడు నిలిచి ఉండాలి. అది నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా అది ఉండాలి అంటే దేవుడు చెప్పిన పని మనం ఖచ్చితంగా అక్కడ మనం చేయాలి. అంటే రక్షించబడిన వ్యక్తి ఆశ ఏమిటంటే దేవుని వాగ్దాన దేశమైన పరలోకములోనికి మనందరం కూడా వెళ్ళాలి. పరలోకానికి మనందరము వెళ్ళాలి. ఆ పరలోకములోనికి మనం వెళ్ళి
ఆ పరలోకంలో నిత్య ఆనందములో సంతోషములో మన జీవితాలు ఎప్పుడు ఉండాలి. అది ఉండాలంటే ఇక్కడ మనం ఏం చేయాలో, దేవుడు ఏం చెబుతున్నాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, ఇక్కడ ప్రభు చెప్పే మొదటి మాట ఏమిటంటే, ఈ కనానీయులను, మొదటి వారు ఎవరన్నమాట? కనానీయులు. ఈ కనానీయులు అనేటువంటి వారు ధనాపేక్షకు సాదృశ్యముగా కనిపిస్తున్నారు. ఈ కనానీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుని పిల్లలు అనేవారు రక్షించబడిన తరువాత ఈ ధనాపేక్ష కలిగినటువంటి వారితో కానీ వీరు వెళ్ళి స్నేహం చేస్తే వారిని నిర్మూలన చేయకుండా వీళ్ళు ఏమైపోతారు? ధనము వైపు వాళ్ళు మళ్లించబడతారు. దేవుని మాట వారిని లక్ష్యము చేస్తారు. దేవుని కొరకు బ్రతకవలసిన వారు దేవుని కొరకు బ్రతకకుండా వారు ఏమైపోతారు? వారు బ్రతకటానికి, వారు కడుపు కొరకు, వారు డబ్బు కొరకు, సంపాదన కొరకు వాళ్ళు మళ్లించబడతారు. అందుకే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు రక్షించబడిన తర్వాత మొదట నీవు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మొదట నీవు అక్కడ ఉన్నటువంటి కనానీయులను నీవు నిర్మూలన చేయాలి. కనానీయులు అంటే దేనికి సాదృశ్యం చెప్తున్నాను? ధనాపేక్ష సాదృశ్యముగా ఉన్నారు. వాక్యములోని మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసముల నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. చూసారా? ధనాపేక్ష ఏమవుతుంది అంటే, ధనాపేక్ష మంచిదేనా? అది కీడా, ఆశీర్వాదమా? అదే కదా చెప్పేది. ఇప్పుడు ఈ ధనాపేక్షకు ఆశపడే కదా యేసుప్రభు నమ్మేసింది, భక్తులను తొలగిపోయింది. ఈరోజు సమాజము దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో దేనిని ప్రేమిస్తున్నాం అంటే, మనము ధనాన్ని ప్రేమిస్తున్నాం. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించవద్దు. కనుక మీరు నా పిల్లలుగా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలి అంటే, ఆ ధనాపేక్ష అనే దానిని మీరు ఏం చేయాలి? దానిని తీసివేసుకోవాలి. రక్షించబడిన మన జీవితాల్లో అది నీకు ప్రమాదకరమైనది. అది నిన్ను నాశనంలోకి తీసుకువెళుతుంది. అది నానా బాధల్లోకి తీసుకువెళుతుంది. అది నీ యొక్క జీవితాన్ని తమ్మును తామే నాశనం చేసుకునేటట్లు చేస్తుంది. చివరాఖరికి ఇస్కరియోతు యోధ తమ్మును తామే నాశనం చేసుకుంది. ఎవరైనా చేశారా? ఎవ్వరూ చేయలేదు. తను తానే నాశనం చేసుకున్నాడు. అలాగనే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, నాకేంటి నాయన కొదువ ఆ పరలోకానికి వెళ్ళటానికి అని ప్రభువుని అడిగితే, ప్రభు తనకున్న కొదువు చెప్పాడు. తను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పినప్పుడు, మంచిదేనైనా నువ్వు చేస్తున్నది, మరి ఇంకేంటి నాకు కొదువ అని అంటే, అప్పుడు ప్రభువు ఒక కొదువు గురించి తనకు చెప్పాడు. ఆ కొదువు ఎప్పుడైతే తనతో చెబుతున్నాడో అది అతనికి ఇష్టంగా లేదు. ఏంటి ఆ కొదువు అంటే, అయ్యా నీకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ధనం ఏదైతే ఉందో, దాన్ని అమ్మి పేదలకు పంచి అప్పుడు నీ వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ధనము ఎక్కడ ఉండునో మనసు అక్కడ ఉంటుంది. అయితే ఆ మాట ఆయనకి అయిష్టంగా ఉంది. ఆ మనసు అతనికి ఎలా ఉందంటే, ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు ఆయనకి చాలా కోపాన్ని కలిగించాయి. అంత ఆశ కలిగి ప్రభు దగ్గరికి వచ్చి, పరలోకానికి వెళ్ళాలి, నాకేంటి చెప్పు నాయన నేను చేస్తానన్నటువంటి మాట కలిగిన వాడు ఎప్పుడైతే ధనము అనేటువంటి దాన్ని నీ యొద్ద నుండి తీసివేయమన్నాడో, అది తీసివేసుకోవటానికి ఆయన ఇష్టపడకుండా ఆయన ఏం చేశాడు? వ్యసనాక్రాంతుడే వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు వారు తను చూపించి ప్రజలతో చెప్తున్నాడు,
ఒంటె సూది బెచ్చములో దూరుట సులభం. ఒక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒక ఒంటె సూది బెచ్చములో దూరటము సులభం. అంత భయంకరం అన్నమాట. ధనాపేక్ష అనేటువంటిది ఎంత నిన్ను నాశనములోనికి, అవిశ్వాసములోనికి, ఒకవేళ దొంగగా, మోసగాడుగా, హత్యలు చేయవాడుగా, లేకపోతే నానా రకాలైనటువంటి మార్గాలలో నేను నడిపించి నీ విశ్వాసతను, నీ భక్తిని, సమస్తాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. అందుకే నీవు పాడు చేయబడకూడదు. దేవుని బిడ్డగా నువ్వు మంచిగా ఉండాలి. నీకు ఏమి కావాలో అవన్నీ ప్రభు నీకు తప్పకుండా ఇస్తాడు. యేసు ప్రభు వారు తన వెంబడించే వారందరినీ కూడా ఏమన్నాడంటే, నీ వలలు విడిచిపెట్టండి, మీ దోణి విడిచిపెట్టండి, మీ వ్యాపారములు విడిచిపెట్టండి. ప్రభు అదే చెప్పాడు, అన్నిటిని విడిచిపెట్టి మీరు వచ్చి నన్ను వెంబడించండి. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు కూడా జక్కయ్య ఏం చేశాడు? తనకున్న డబ్బులన్నీ విడిచిపెట్టేశాడా? ఎవరి దగ్గర అన్యాయము తీసుకున్న వారికి తిరిగి 4 రెట్లుగా ఇచ్చేసాడా? దేవుడు ఎప్పుడైతే మనకు చెబుతున్నాడో ఆ పని మనం ఎప్పుడైతే చేయగలుగుతున్నామో, మనం పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి, ఆ పరలోక రాజ్యములో ప్రభుతో నిత్యము ఆనందముగా రక్షించబడిన మనందరము కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ ధనాపేక్షలు పడి తమను తామే పొడుచుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు, తమను తామే. కనుక ఈ ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైన కీడులకు మూలము. కనుక జాగ్రత్త. దేవుని పిల్లలు అలాగూ దానిని ఆశించకూడదు. అలా ఆశించి నీ విశ్వాసతలో ప్రభువునికి నేర్పించిన మార్గములో నుండి తప్పిపోవద్దు. రెండవ విషయాన్ని నేను మీకు నేర్పిస్తాను. రెండవది హిత్తీలు. రెండవరెవరు? హిత్తీలు. వాక్యముల నుండి మనం చదివినట్లయితే రెండవవారు ఎవరన్నమాట? వీళ్ళు హిత్తీలు. ఈ హిత్తీలు ఎవరు అనేది మనం చూసినట్లయితే, వీళ్ళందరూ కూడా ఎవరు అనేది మనం చూసినట్లయితే అసూయపడినటువంటి వారు, అసూయ పరిస్థితులు కలిగిన వాళ్ళు. ఎవరన్నమాట వీళ్ళు? అసూయ కలిగిన వాళ్ళు వీళ్ళు. అంటే దేవుని యొక్క పిల్లలుగా మనలో అసూయ అనేటువంటిది మనలో ఉంది అంటే, ఈ అసూయ మనల్ని ఏం చేస్తుందో తెలుసండి? నిన్ను ఎదగనీయకుండా, ప్రభువులో స్థిరముగా ఉండనీయకుండా, ఈ అసూయ అనేటువంటిది నిన్ను అనేక విధాలుగా, నిన్ను ఒక శత్రువునుగా లేకపోతే నీ విశ్వాసతను పాడు చేసుకునేదిగా ఈ అసూయ ఉంటుంది. చాలా ప్రమాదకరమైనది అసూయ. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు దేవుని కృపలు ఎదుగుతుంటే, దావీదు మీద ఒక విషపు చూపు చూపినటువంటి తన సొంత మామ ఏం చేశాడు? ఆయన్ని అనేక పర్యాయములు ఇంటికి భోజనానికని పిలిచి చంపటానికి అనేకసార్లు ప్రయత్నము. ఎందుకనంటే ఆయన బ్రతికి ఉంటే నా కుమారుడికి రాజరికం ఉండదు, సింహాసనం ఉండదు, కనుక ఆయన చంపేయాలి. అసూయ అనేటువంటిది అనేక కుటుంబాలను పాడు చేసేది. అసూయ అనేటువంటిది అనేక కుటుంబాల మీద విషపు చూపు నిలిపేది. అసూయ అనేటువంటిది ఒకరు ఎదుగుతుంటే, ఒకరు క్షేమముగుంటే, ఒకరు మంచిగా పచ్చగా ఉంటే వారిని చూసి ఓర్చుకోలేనిది. అందుకే దానిని తీసివేయండి. అది నీ రక్షణకు, నీ విశ్వాసతకు, నీ భక్తికి అది నీకు అడ్డుగా వస్తుంది. దాన్ని తీసేయండి. ఒకవేళ మీరు తీసేయలేనటువంటి బలహీనులుగా ఉన్నట్లయితే దేవుడు చేస్తాడు ఆ యుద్ధము. దాన్ని తీసివేయాలి అని మనసు నీకుంటే, దాని నుంచి బయటికి రావాలి, నేను దేవుని బిడ్డగా బ్రతకాలి అని నువ్వు ఉంటే, ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉండి దానితో యుద్ధము చేస్తాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలన్నమాట? పూర్తిగా అది మన నుండి తీసివేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎందుకనంటే ఇది ఒక భయంకరమైనటువంటి ఒక క్యాన్సర్ పుండు లాంటిది. ఇది ఒక భయంకరమైన క్యాన్సర్ పుండు లాంటిది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అసూయ అనేది కనిపించదు, క్యాన్సర్ కూడా కనిపించదు. అది లోపల మనిషి యొక్క ప్రాణానికి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది.
యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు. అది బుద్ధి లేని వారిలో ఏముంటుంది? అసూయ ఉంటుంది. వారికి ఏమీ లేదనమాట, బుద్ధి లేదు. వారికి బుద్ధి జ్ఞానం అనేది ఉండదు. వారు కష్టపడి సంపాదించుకుని, లేకపోతే వారు దివారాత్రులు వారు నానా విధాలుగా వారు ఎంతో శ్రమించి వారి కుటుంబానికి వారి బిడ్డలకు ఆహారం తెచ్చుకుంటే వారిని కూర్చుని వారు పనిపాటు లేకుండా కూర్చుని వారు కష్టపడి వారి పిల్లలు మంచిగా వారిని పోషించుకుంటూ వారిని చూసి ఏడ్చేవారు. ఎవరంటే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు బుద్ధి లేనివాడు. ఈ బుద్ధి లేని వాళ్ళలో ఏముంటుందంట? వీడు కూర్చుంటాడు, వీడికి పనిపాటు ఏమి లేదు, అందరు పనులకు వెళతారు, వీళ్ళకి పనిపాటు లేదు. కూర్చుని వాళ్ళు ఏంటి వీళ్ళేంటి జానలు లెక్కేసుకుంటా. పనికి వెళ్ళేవాడికి అయితే పని మీద ఉంటుంది, బిడ్డలు పోషించుకోవాలని ఉంటుంది, కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చుకోవాలనుకుంటుంది, కుటుంబానికి ఏదైనా మంచి చేయాలని అనుకుంటుంది. వీడికి అలాంటివి ఏమీ లేవు, బాధ్యతలు ఏమున్నాయి, అలోపలునంటే అందరు పనులకు పోతుంటే వీళ్ళకి పని పాటేమో లేకోకుండా ఎలా ఉంటారన్నమాట? వీరు అసూయపరులుగా వారు ఎదుటి వారిని చూసి, పిల్లలను చూసి, కుటుంబాలను చూసి ఓర్చుకోలేనటువంటి వారుగా ఉంటారు. కనుక ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి వారి విషయాలు ఏమంటుంది వాక్యము? అసూయ ఏం చేస్తుందట? అసూయ ఏం చేస్తుంది? తమను తాము చంపేస్తుంది. అసూయ అనేటువంటిది దేనితో సమానమో తెలుసండి? ఒక క్యాన్సర్తో సమానం. క్యాన్సర్ ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. అట్లాగే అసూయ కూడా నిన్ను చంపేస్తుంది, నీ భక్తి జీవితాన్ని చంపేస్తుంది. నీవు దేవునిలో నడవలసినటువంటి త్రోవలో నిన్ను వెళ్ళనీయకుండా అది నిన్ను తప్పిస్తుంది, నిన్ను భ్రష్టులుగా చేస్తుంది. అందుకు ప్రభువు ఏమంటున్నాడంటే, మన పరిస్థితి తెలుసు, మనం ఎక్కడికి వెళితే వాడితో తలుపుతామని, ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళతో కలిసిపోతామని, మనం అన్నీ మర్చిపోతామని, రక్షణ, మారు మనసు, భక్తి అన్నీ మర్చిపోతాం, వాళ్ళతో మనం ఊగిసలాడిపోతూ వెళ్ళిపోతామని. అందుకే ముందే దేవుడు చెబుతున్నాడు, అక్కడ పలానా జాతుల వారు ఉన్నారయ్యా, అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీరు మొదట వారితో యుద్ధము చేయాలి. అనుకోవచ్చు, ఐగుప్తు దేశంలో కష్టాలు ఉన్నాయని మేము నీకు ప్రార్థన చేస్తే, మీకు మొరపెడితే నువ్వు మాకు సహాయమును దయచేసి విడిపించావు కదా, నేను మీకు పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తాను, నీ మాట విని మేము బయటకు వచ్చాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ యుద్ధాలంటే ఎట్లా? ఇప్పుడు యుద్ధాలకు వెళ్ళేటువంటి ప్రాంతంలోకి మళ్ళీ మమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ యుద్ధం ద్వారా మా అశాంతి, అసమాధానం, లేదా మా జీవితాలు మేము ఎన్నో గాయాలు లేకపోతే ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది కదా. ప్రభు అందుకంటున్నాడు, అక్కడికి మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ యోర్దాను యొక్క బలమైన ప్రవాహాన్ని ఏ విధముగా నేను ఆపుచేయగలిగి దానిలోకి మీకు మార్గాన్ని చూపించి మిమ్మల్ని దాటించాను. వాళ్ళు యోర్దాను నది కంటే బలమైన వారు కాదు కదా, అక్కడ కూడా నేను మీకు సహాయమును చేస్తాను. అక్కడ కూడా దేవునిదే యుద్ధము, మీదే కాదు. కానీ అది తీసివేసుకునే మంచి మనసు, దేవుని మాటకు భయపడే మనసు, దేవుని మాటకు విలువనిచ్చేటువంటి మంచి మనసు నీలో ఉంటే చాలు, దేవుడి నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనము మూడోదిగా మనం చూసినట్లయితే ఎవరు వీళ్ళు? హివ్వీయులు. ఎవరన్నమాట వీళ్ళు? హివ్వీయులు. హివ్వీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అనేది మనం చూసినట్లయితే వీళ్ళు వ్యభిచారానికి సాదృశ్యంగా ఉన్నారు. హివ్వీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? వ్యభిచారానికి సాదృశ్యంగా ఉన్నారు. వ్యభిచారములకు. ఇక వ్యభిచారము అనేటువంటిది ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదకరమైనది. ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఒక భయంకరమైన పాపం ఏదైనా ఉంది అంటే వ్యభిచారమే. భక్తులైన వారు సహితము దీనిలో పడిపోయారు. వ్యభిచారం అనే పాపములో పడిపోయిన వారు మనకు బైబిల్లో కనిపిస్తున్నారు. దావీదు ఆ పాపములో పడిపోయాడు, తర్వాత ఆయన పశ్చాత్తాపం పొందాడు,
దేవుని కృప మరలా ఆయన సంపాదించుకున్నాడు. అలాగనే ఈ వ్యభిచారం అనే పాపములో శాంసోను పడిపోయాడు. శాంసోను ఏమైపోయాడంటే తనకున్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆయన దాగోను దేవతా గుడిలో ఏమైపోయాడు, బంధించబడ్డాడు. శత్రువుల చేతులలో ఆయన అపహాస్యము చేయబడ్డాడు. దేవుని నామాన్ని తక్కువ చేయించాడు, అన్య దేవతల యొక్క దేవుళ్ళను ఆయన గొప్ప చేయించాడు అక్కడ. కనుక ఈ ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు రక్షణ పొందిన తర్వాత వారిలో ఏది ఉండకూడదని చెబుతున్నాడంటే ఈ వ్యభిచారము అనేటువంటి ఒక పాపం అనేది మనలో ఉండవద్దు. ఇది ఉంటే నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటావు, నీ రక్షణ నీవే పాడు చేసుకుంటావు, నీకున్నటువంటి విశ్వాసత నువ్వే పాడు చేసుకుంటావు. అందుకే వాక్యము నుండి నేను మీకు తెలియజేస్తాను. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మీలో ప్రతివాడును దేవునిని ఎరుగని అన్యజనుల వలెను కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అంటే దేవుని యొక్క పిల్లలు అనేవాళ్ళు తన యొక్క ఘటమును అనగా తన యొక్క దేహమును కాపాడుకోవాలి, అది దేవుని చిత్తం. ఒక పరిశుద్ధత కలిగినటువంటి నీ దేహాన్ని, నీ అవయవాలను ఒక వేశ్యకు మనము దానిని అప్పగించకూడదు. వేశ్య జీవితానికి, ఒక పాపానికి మనం దాన్ని దేవునికి వ్యతిరేకమైన దానికి అప్పగించవద్దు. అందుకు నీ శరీరాన్ని మనం ఏం చేయాలంట, ఆ వ్యభిచారము అనేటువంటి దానిలో మనం పడిపోకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఇది దేవుని చిత్తము. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. దేవుని పిల్లలు తమను తాము కాపాడుకోవాల్సినటువంటి అవసరత. ఒకవేళ నువ్వు కాపాడుకోలేనటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఆ పాపమునకు నువ్వు బానిసమైపోతావు. ఆ పాపము నిన్ను ఏం చేస్తుంది అంటే పరిశుద్ధతలో నుండి బయటికి తీసుకెళ్ళిపోయి నాకు నాశనం చేసేస్తుంది. మరి మనం పొందుకున్న రక్షణ యొక్క విలువ ఏంటి? మనం దేవుని సన్నిధికి వచ్చి ఇంత సమయాన్ని హెచ్చించి మనం దేవుని పాదాల దగ్గర కూర్చోవటం వల్ల వచ్చే ప్రయోజనము ఏంటి? మనం పడే ప్రయాస వ్యర్థం కదా. అందుకే ఇది రక్షణ పొందిన వారి యొక్క జీవితాల్లో ఉండకూడదు. ఒకవేళ అవి ఉంటే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు, నిన్ను నీవే చంపుకుంటున్నావు, నీ దేహాన్ని నీవే పాపములోనికి, నష్టములోనికి నీవే తీసుకువెళుతున్నావు. అందుకు పాపమునకు దూరముగా పారిపోయిన యోసేపు ఎంత దీవించబడ్డాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని మాట విని ఆ పాపమునకు దూరముగా, ఆ పాపము అనేటువంటి ఆ మాలిన్యము మనకు అంటుకోకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. దేవుడు చెబుతున్నాడు, జరిగేవి జరగబోయేవి అక్కడ ఉన్న పరిస్థితులు దేవుడు చెబుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనకు తెలివి నేర్పుతున్నప్పుడు, ఇది తప్పునైనా ఈ మార్గములో నీకు ఈ నష్టం ఉంది అని చెబుతున్నప్పుడు మనం ఆ మార్గములో వెళ్ళి అదే నష్టాన్ని, అది మనకు ఆశీర్వాదకరముగా మనం భావించి చేస్తే, ఆదాము చెప్పాడు ఆదాముతో, ఆ ఏదెను తోటలో ఉన్న ఆ పండు, ఆ మధ్యలో ఉన్న ఆ ఒక్కదానినే, మంచి చెడులు అనేటువంటి దాన్ని తినొద్దునైనా, మిగతా అన్నీ తిను, అది ఒకటే తినవద్దు అని చెప్పాడు. చాలా చెట్లు ఉన్నాయి. ఏదైతే చేయొద్దు అన్నాడో, ఏదైతే తినొద్దు అన్నాడో దాన్ని ఏం చేశాడు? దేవుని కోపం రప్పించలా, దైవ సన్నిధిని పోగొట్టుకోబడలా, త్రోసివేయబడలా, నష్టము, శ్రమ, వేదన రాలా, కుటుంబాల్లో గలిబిలు రాలా, అనేకమైన ఇబ్బందులు రాలా. కనుక మన జీవితాలలో ప్రభు చెప్పేది ఏంటంటే, నీకు అలాంటి నష్టము, అలాంటి ఇబ్బందులు నీకు రాకుండా,
గత కాలం మీద అయిపోయింది. ఇక నీవు దేవుని చేత నడిపించబడుతున్నావు. దేవుని మాట చొప్పున నీవు ఆ శ్రమల నుండి బయటకు వచ్చావు కనుక ఇప్పుడు దేవుని మాట చొప్పున ఆశీర్వదించబడాలి కనుక మరలా నీవు నష్టములోనికి వెళ్ళకూడదు అనేది దేవుని ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుని ప్రజలకి, దేవుని పిల్లలకు ముందే అన్ని విషయాలు దేవుడు చెబుతున్నాడు. వీళ్ళు ఉండుట ద్వారా నీకు నష్టము, ఈ పాపం అనేది నీలో ఉండటం వల్ల నీకు నష్టము, ఈ యొక్క పరిస్థితులు నీలో ఉండటం వల్ల నీ జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదం వస్తుంది కనుక దీని నుండి నీవు వేరుగా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. నీ పరిశుద్ధమైనటువంటి నీ జీవితాన్ని కాపాడుకోవటానికి, నీ దేహాన్ని కాపాడుకోవటానికి నీవు జాగ్రత్తగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. అది వీటిని ఏం చేయాలి? మనము చంపేయాలా? ఈ భూమి మీద మనము జీవించినంత కాలము మన అవయవాలకి ఇలాంటివి మంచిది కాదు. ఇది నీ జీవితంలో ఉంటే అది నిన్ను చంపేస్తుంది కనుక అది నిన్ను చంపకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దానిని చంపేయాలి. వాక్యం చెబుతుంది కదా, నువ్వు బ్రతకాలంటే దాన్ని చంపాలి, నువ్వు చావాలి అంటే దాన్ని బ్రతకనివ్వండి. నీలో ఆశలు కోరిక నీలో ఉంచనివ్వండి. అది బ్రతికిందా అది నిన్ను చంపేస్తుంది కదా. దాన్ని చంపేవా నువ్వు బ్రతుకుతావు దేవునిలో, విశ్వాసతలో. కనుక నువ్వు బ్రతకాలి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను దేవుడు క్రీస్తు యేసుతో ఏం చేశాడు? బ్రతికించాడు. మరలా మనం చావద్దు, నిత్యము బ్రతికేవారు ఉండాలి. భోజనం లేకపోయిన చావు, వస్త్రం లేకపోయిన చావు, ఇల్లు వాకి లేకపోయిన చావు, మనకేమీ లేకపోయినా మనమే చచ్చిపోం. ఒక పూటకూటి కొరకు ఏమంటాడు? సత్యవానికి ఎందుక ఈ జ్యేష్ఠత్వ హక్కు అంటాడు అక్కడ. ఒక పూట కూటికే చచ్చిపోతాడా? చూసారా అతని యొక్క మనస్సు దేని మీద ఉందో? దేవుడిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదం అతను గుర్తించలేము అడుగున్నాడు. దాన్ని గుర్తించిన వాడేమో దాన్ని పొందుకోవటానికి తపన పడుతున్నాడు, దాన్ని సంపాదించుకోవటానికి తపన పడుతున్నాడు, దాని కొరకు కడుపు కట్టుకుంటున్నాడు. దాన్ని ఎరగనటువంటి వాడేమో దానిని విలువలను పోగొట్టుకుంటున్నాడు, దాని గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు, దానికి దూరముగా వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత విలువ వచ్చిన తర్వాత, లేకపోతే దాని గురించి అర్థమైన తర్వాత, దాని గురించి ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఏసేవంట మరలా తిరిగి వెదకటం ప్రారంభించాడంట, బ్రతులటం ప్రారంభించాడంట. అది ఏసేవుకి ఏం చేయలేదంట, అది మళ్ళీ అతను దొరకలేదు. అందుకే ప్రభు అంటాడు, ఏసేవు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండకూడదు. అలాంటి వాడు ఉండొద్దయ్యా. వాడు భ్రష్టుడు, దేవుని ఆశీర్వాదం ఇవ్వనప్పటికీ కూడా దాన్ని పోగొట్టుకున్నాడు అవివేకముతో. దేవుడు లోకములో ఉన్నటువంటి అనేకుల కంటే దేవుడు మనలను ముందుగా రక్షించే ఒక ఆశీర్వాదకరమైన వారుగా దేవుడు మనల్ని ముందుగా నిలబెట్టుకున్నాడు. శాపములోని, పాపములను విడిపించి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం భ్రష్టులం అయిపోతున్నాం, దాని విలువలను మనం గుర్తించలేకపోతున్నాం. అలాంటి వారుగా మనం ఉండకూడదని దేవుడు ఏమన్నాడంటే, తీసేయండి అయినా వారిని తీసేయండి, ఎక్కడ ఉంటాయికి వీల్లేదంటున్నాడు. 4వదిగా చూసినట్లయితే పెరిచీయులు. 4వారు ఎవరు? పెరిచీయులు. వీళ్ళు కోపానికి సాదృశ్యం కలిగిన వారు. వీళ్ళు కోపానికి సాదృశ్యం కలిగిన వారు. ఒకవేళ నీ జీవితంలో ఒక కోపము అనేది నీలో ఉంటే, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము. ఆ కోపము నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఆ కోపము అనేటువంటిది నీ కుటుంబ జీవితానికి
నీ బిడ్డల జీవితానికి, నీ భార్య జీవితానికి, నువ్వు చేస్తున్న వ్యాపారాలకి, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, నువ్వు చేస్తున్నటువంటి పొలాల్లో అది నీకు నష్టాన్నే తీసుకొస్తుంది. అందుకే ఆ కోపము అనేది నీ జీవితానికి, నా జీవితానికి మంచిది కానే కాదు. ఇప్పుడు ఏబేలు దేవుని సన్నిధానానికి శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. కయ్యను దేవుని సన్నిధానానికి అర్పణ తీసుకొచ్చాడు, కానీ అది దేవునికి శ్రేష్టంగా లేదు. ఇప్పుడు ఈయనకి కోపం ఎంత వచ్చింది, ఎంత ఆగ్రహం వచ్చింది. సొంత తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. చూసారా? కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. నీ కోపమే నీకు శత్రువు కనుక నీ విడిచిపెట్టాలి. అది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీలో ఉన్నటువంటి సమాధానాన్ని, శాంతిని నీ నుండి తొలగించి వేస్తుంది. నిన్ను అసమాధానము కలిగిన వాడు చేస్తుంది, అశాంతి కలిగిన వాడుగా చేస్తుంది, నిన్ను ఒక క్రూరుడిగా మార్చివేస్తుంది, నిన్ను ఒక రాక్షసుడిగా మార్చివేస్తుంది, నిన్ను ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చేస్తుంది. అది దేవుని దృష్టిలో యోగ్యమైనది కానే. రక్షణ పొందిన తరువాత యేసుప్రభువుని పట్టుకోవటానికి రానివారు వస్తే పేతురు ఏం చేస్తాడు? తన వరలో ఉన్న కత్తిని తీసి రాణివారి యొక్క చెవిని నరుగుతాడు. ప్రభు ఏమంటాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు, ఆయన కత్తి పట్టుకోవద్దు, నీ కత్తిని వరలో పెట్టు. దేవుడు ఏం చేశాడు? ఆ శత్రువుని, అంతే కదా, మరలా ప్రేమించి ఆ చెవిని అతికించాడు. తను దూషిస్తున్నారు, తను హింసిస్తున్నారు, తను కొడుతున్నారు. దేవుడు వారిని కోపముతో, ఆగ్రహముతో వారిని ఒక్క మాట కూడా ఏమీ అనలేదు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించండి ప్రభు ప్రార్థించాడు. మన జీవితాల్లో మనము రక్షణ పొందిన తరువాత మన కోపాలు అన్నీ మనం విడిచిపెట్టుకుని, ఒకవేళ భయంకరమైన పరిస్థితులు ఒకవేళ మనం ఉన్నా మన జీవితాల్లో ఆ కోపాలను మనం తీసివేసుకుని దేవుని పిల్లలుగా, దేవుని ప్రేమించేవారుగా, దేవుని ప్రేమ మనలోనికి ప్రవేశించి దేవుడు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడు, ఏ విధంగా ప్రేమ కలిగి తన యొక్క జీవితాన్ని ముందుకి కొనసాగించి శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగాడు. అలాంటి దేవుని పిల్లలుగా మనల్ని దేవుడు చూడాలని, అందుకే ఆ కోపాన్ని మనలో నుండి తీసేసుకోండి. మోషే ఎంతో సాత్వికుడు కదా. దేవుని ఇల్లంతటిలో కింద ఇశ్రాయేలీయులు ఒక నందిని చేసుకుని అక్కడ వారు ఏం చేస్తున్నారు? సంబరాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ గంతులు వేస్తున్నారు. అక్కడ మోషే సినాయి కొండ మీద 40 పగళ్ళు రాత్రులు దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి ఆ 2 రాతి పలకలను, ఆజ్ఞలను తీసుకుని వస్తున్నాడు. ఆ కింద ఆ స్వరములు అవన్నీ వినేసరికి ఆయన కంగారుగా కిందకి దిగుతూ వస్తున్నప్పుడు, స్పీడ్గా కోపంలో దిగి వస్తున్నప్పుడు ఏమైంది? ఆ 2 రాతి పలకలు కింద పడి పోగొట్టుకున్నాడుగా. కోపములో అనేకమైన వాటిని పోగొట్టుకుంటున్నాం. కుటుంబాలు పోగొట్టుకుంటున్నాం, బిడ్డలు పోగొట్టుకుంటున్నాం, స్నేహితులు పోగొట్టుకుంటున్నాం, దైవజనులు పోగొట్టుకుంటున్నాం, సంఘాన్ని పోగొట్టుకున్నాం. మన కోపమే దీనంతటికి కారణం. అందుకు మన కోపాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఆ బండతో మాట్లాడు అంటే ఏం చేశాడు? ఆ బండను కొట్టాడు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? దేవుని యొక్క ఇచ్చేటువంటి ఆశీర్వాదకరమైన కనాను దేశాన్ని ఆయన వెళ్ళలేకపోయాడు. నడిపించే నాయకుడైనా, దేవుని ఇల్లంతటి నమ్మకస్తుడైనా, గొప్ప వీరుడైనప్పటికీ కూడా ఏం చేశాడనమాట? ఆ కనాను దేశానికి వెళ్ళలేడు. మరి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ పాటి వాళ్ళమే?
మన జీవితాల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి, మన రక్షణకి ఆటంకాలు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్నుంటున్నాయి మనలో. ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, అంత భక్తి కలిగిన వారి విషయాల్లోనే దేవుడు అంత కఠినంగా మాట్లాడుతున్నప్పుడు మన విషయాల్లో దేవుడు మాట్లాడా? మరి మనం జాగ్రత్తగా ఉండొద్దా? మనం జాగ్రత్తగా మన జీవితాలు సరి చేసుకోవద్దా? లేకపోతే మనం పొందుకున్నటువంటి పరలోకాన్ని, మనకిస్తానన్న పరలోకాన్ని, మన కొరకు చిత్తపరుస్తున్న పరలోకానికి మనం వెళ్ళగలుగుతామా? అది లేకపోతే మనకి రక్షణ, ఈ విశ్వాసం ఇక్కడ కూర్చోవటం ఇవన్నీ ఎందుకు? ఏ పరలోకాన్ని అయితే పోగొట్టుకున్నాడు, భ్రష్టులు అయిపోయాడు, తిరిగి ఆ పరలోకాన్ని ఇవ్వటానికి కడపటి ఆదాముగా ప్రభు మన దగ్గరికి వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్నాం. కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ అది మనకు పొందుపరచబడింది. కనుక ప్రతి ఒక్కరము మన యొక్క విశ్వాసతను జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అందుకే దేవుడు కాల జ్ఞానములు అన్నీ ఎరిగినవాడు కనుక జరిగేవి జరగబోయేవని కూడా ఆయనకి తెలుసు. కాబట్టి మన భవిష్యత్తులో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఆయనకి తెలుసు. కాబట్టి ప్రభు మనతో ముందే మాట్లాడుతున్న జాగ్రత్త అయ్యా, జాగ్రత్త, భక్తి జాగ్రత్త, నీ విశ్వాసం అనేది జాగ్రత్త అనేటువంటి దాన్ని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక మనం ఆరోదుగా మనం చూసినట్లయితే గెరేషీయులు ఎవరన్నమాట? వీరు గెరేషీయులు తిండిపోతుతనానికి సాదృశ్యంగా ఉన్నారు. గెరేషీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? తిండిపోతుతనానికి సాదృశ్యంగా ఉన్నారు. చాలామంది ఎలా ఉంటారో తెలుసండి? దైవ సన్నిధి కన్నా, ప్రార్థన కన్నా ఎక్కువగా తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రోమీలంట వారి సామ్రాజ్యం పతనం అవటానికి గల కారణం ఏమిటంటే, వారి దేశము పతనం అవటానికి కారణం ఏమిటంటే, వారు పేదరికంలోకి వెళ్ళటానికి గల కారణాలు ఏమిటంటే, వాళ్ళంట తిండిపోతుతనం కలిగిన వాళ్ళంట. ఏం కలిగిన వాళ్ళు? తిండిపోతుతనం కలిగిన వాళ్ళు. ఆ తిండి కొరకు వాళ్ళు ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తారంట, ఎంత దూరమైనా వెళతారంట. ఎక్కువ మంది ఈ తిండికి డబ్బులు ఖర్చు చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వారికి తిండి లేకపోతే వారికి జీవనం లేదు, బ్రతకలేమన్నట్టుగా. కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, అప్పులు ఏమైపోయినా పర్వాలేదు, పరిస్థితులు ఏమైనా పర్వాలేదు, వారి కడుపు వారికి దేవుడు. అందుకు ధనవంతుడు కూడా అంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. తిండే. ఏమైపోయాడు? వెర్రివాడ, ఈ రాత్రి నేను ఈ ప్రాణాన్ని తీసుకున్నాను. బైబిల్ గ్రంథం చెప్తుంది, త్రాగుబోతులు, తిరిగిపోతులు, తిండిపోతూ కలిగిన వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశించరు. మనిషి జీవితంలో మనం ఎప్పుడు పళ్ళొచ్చిన దగ్గర నుంచి తింటూనే ఉంటాం. ఈ తిండి కొరకు మనం ఎప్పుడు కూడా భార్య భర్తలు కొట్టుకోవటం, బిడ్డలు తిట్టుకోవటం. చాలా కుటుంబాల్లో ఈ తిండి దగ్గర గొడవలు, ఈ తిండి దగ్గర అత్త కోడల దగ్గర గొడవలు, ఈ తిండి దగ్గరే భార్య భర్తల దగ్గర గొడవలు. దీనిని బట్టే కుటుంబాల్లో నాకు సరైనటువంటి సౌకర్యాలు లేవు, నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, నాకు సరిగ్గా ఏమీ పెట్టలేదు, ఇవే చాలా ఇష్యూలు అవుతున్నాయి. బైబిల్ అంటుంది, పరలోక రాజ్యానికి ఈ భోజనములతో ముడికట్టవద్దయ్యా. భోజనములు తిన్నా, భోజనములు మానివేసినా అది నీ కడుపు కొరకే. అది పరలోకానికి భోజనంతో సంబంధం పెట్టవద్దు.
పరలోకము అనేటువంటిది ఒక ఆత్మీయ జీవితంతో కూడింది. భోజనం అనేది నీ శరీరానికి అవసరమైంది కనుక నువ్వు నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు. నీ శరీరంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ప్రేమిస్తున్నావు. కానీ దేవుని వాక్యము అనేటువంటి జీవాహారం వైపు మనం చూడలేకపోతున్నాం. దేవుని వాక్యము అనేటువంటిది నిన్ను బ్రతికించేది. దేవుని వాక్యము అనేది నీ బాధలో నీకు నెమ్మదిని ఇచ్చేది. అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అన్ని విధాల పోషించేది. మనకు దేవుని వాక్యము కంటే, జీవాహారము కంటే, జీవజలము కంటే మనకి ఈ లోకములో ఈ శారీరకమైన భోజనమే మనకు ప్రాముఖ్యమైపోతుంది. అందుకే కుటుంబాలు, దేశాలే పతనం అయిపోతున్నాయి. చాలామంది ఒక జీవితంలో తిండి మార్త కూడా ఏం చేసేదంట, వండతో ప్రారంభిస్తే ఇక వదిలిపెట్టేది కాదంట. ఆ వంటగది వదిలిపెట్టేది కాదంట. ఆ వంటలో ఆమె మాస్టర్గా ఉండి ఆ వంటల ద్వారా మెప్పు పొందాలి. ఆ వంటల ద్వారా నేను అనేకమైన మార్కులు సంపాదించుకోవాలి. ఈ వంటల ద్వారా నేను పరలోకాన్ని పొందుకోవాలనుకుంటుంది. ప్రభు అంటున్నాడు, మార్తా, నీవు అనేకమైన పనుల్లో నువ్వు తొందరపడిపోతున్నావమ్మా. ఈ తిండి విషయాల్లో ఉత్తమమైనది దేవుని పాదాల దగ్గర చేరి ఆయన మాట వినటం. అది బ్రతికిస్తుంది. అదే జీవాహారం. మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాం. మనిషి బ్రతికేది దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట ద్వారా. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించేది, నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదినిచ్చేది, నీ వాక్యము నన్ను బాగు చేసేది, నీ వాక్యము నన్ను స్వస్థపరిచేది. ఇంత విలువైన వాక్యాన్ని భుజించడానికి దేవుడు సమయం ఇస్తున్నా మనం ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర మనం కూర్చున్నాం, బయటికి రాలేకపోతున్నాం. దేవునితో సన్నిహితమైన సంబంధమును కలిగి దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి అవకాశం దేవుడిస్తున్నా మనం దానిని పాడు చేసుకుంటున్నాం. అందుకే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, దైవ సన్నిధికి వెళ్ళనీయకుండా చేస్తుంది. అనేక విషయాలలో నువ్వేమైపోతున్నావు తెలుసండి, భోజనం మీద నీకు శ్రద్ధ ఉంటుంది కాబట్టి నీకు దేవుని వాక్యం మీద ఎక్కువ శ్రద్ధ నీకు ఉన్నట్లేదు. అందుకే దాన్ని ఏం చేయమన్నాడు, మనలో నుండి తీసివేయాలని ప్రభు చెబుతున్నాడు. ఆరోదుగా చూసినట్లయితే అమోరీలు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే వీళ్ళు చాలా గర్విష్ఠులుగా ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే గర్విష్ఠులు. మనకు గృహాలు లేనప్పుడు బాగానే ఉంటాం, కాస్త గృహాలు వస్తే, కాస్త డబ్బులు వస్తే, కాస్త ఏదైనా కాస్త మనకు బంగారం కలిగితే, కాస్త ఏదైనా కలిగితే నా పాటోళ్ళు లేనన్నట్టుగా మనం విర్రవీగుతాం. అందుకే వాక్యం చెబుతుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. అంటే మన జీవితాల్లో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి, దేవునికి ఇచ్చిన దేవుని బట్టి మనం వదుకుచు దేవుని పాదాల దగ్గర మనం జీవిస్తూ ప్రభువు చేసిన ఉపకారములన్నిటి బట్టి దేవునిని స్తుతిస్తూ దావీదు అంటాడు, నేను ఎంతటి వాడునయ్యా, నీవు నన్ను ఎంతగా నీవు హెచ్చించు, నేనే పాటివాడిని, ఇదంతా నీవు ఇచ్చిన కృప, నీవు లేకుండా నాకేదీ లేదయ్యా. విధేయత అవసరం, వినయ అవసరం. నెబుకద్నెజరు గర్వించాడు కదూ, అన్యుడైనప్పటికీ కూడా దేవుడు ఆయనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడు అనేక విషయాలలో ఆయనకి విజయాలు కలగటానికి దేవుడు ఎంతో తనకు సహాయాన్ని అందించాడు, తన దేశం అంతగా అభివృద్ధి చెందటానికి. అలాంటి తాను ఇది నా బలముతో, ఇది నా శక్తితో నేను దీనిని సంపాదించుకున్నాను అంటాడు. ఎవరితో చెప్పకుండా తన మనసులోనే ఒక రాత్రి అనుకుంటున్నాడు. అది ఎవరు విన్నారు? చాలాసార్లు మనం అంటాం, నా పిల్లలు ఈ స్థాయికి వెళ్ళారంటే నేను ఎంత కష్టపడ్డాను. నిజమే కష్టపడుతున్నావు, కానీ అది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అది నీకు ఉండాలి. దేవుని కృప నీకుంది. ఈరోజు నీ కుటుంబం మంచిగా ఉన్నారంటే దేవుని కృప. మనలో అతిశయించటానికి ఏదీ లేదు.
మన అతిశయము కారణమంతా మన ప్రభువే. కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయిస్తున్నారు, మనమైతే మన ప్రభు అయినా దేవుని బట్టి. అయ్యా, నేను దేవుని దగ్గరికి వచ్చాను, దేవుని పాదాలు పట్టుకున్నాను, దేవుడు నాకు ఈ విధమైన సహాయాన్ని దయచేస్తున్నాను. నా దరిద్రత, నా బాధలు, నా కష్టాలు దేవుడే తీసివేస్తున్నాడు. మనం ఎప్పటికైతే మనం విశ్వాసత కలిగి దేవుని మీద విరిగి నలిగిన మనసుతో ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామో మనలో గర్వం రాదు, కానీ మనలో విధేయత వస్తుంది, వినయం వస్తుంది, తగ్గింపు వస్తుంది. చెట్టు ఎప్పుడైతే పెద్ద పెద్ద తుఫానులు గాలులు వస్తున్నప్పుడు ఆ చెట్టు ఎంత బలమైన చెట్టు అయినా వంగితే ఆ గాలి తన మీద నుంచి వెళ్ళిపోతే దానికి నష్టం చేయదు. అదే గాలిని ఇది ధైర్యంగా నిలబడింది అనుకోండి, ఏం చేస్తుంది? అది విరిసేస్తుంది. ఎంతవరకు ఇరిగిపోతుందో తెలియదు, అసలు వేళ్ళుతోనే పెళ్ళగించబడుతుందో తెలియదు. నెబుకద్నెజరు వేళ్ళుతో పెళ్ళగించబడ్డాడు. కొన్ని రోజులు ఏమైపోయాడు? సింహాసనం నుంచి దూరం అయ్యాడు, రాజులకి దూరం అయ్యాడు, మనుషులందరికీ దూరం అయిపోయాడు, అరణ్యములోకి వెళ్ళాడు. ఏమైపోయాడండి? ఆయన పశువు రూపం వచ్చేసిందంట. ఆయన పశువులాగా ఏం చేశాడంట? గడ్డి మేసాను అని రాయబడింది. జాగ్రత్త, గర్వము గడ్డి మేపేసేటట్టు చేసేది. గర్వం అనేది నీకున్న ఐశ్వర్యము నుండి నిన్ను దరిద్రులుగా చేసేది, సమాజం నుండి దరిద్రులుగా చేసేది, కుటుంబాల నుండి దరిద్రులుగా చేసేది. కనుక గర్వము అనేది నీ నాశనానికి, నీ యొక్క జీవితానికి పతనానికి మూలమై ఉంది. అందుకు ప్రభువు అంటున్నాడు, ఆ గర్వము అనేటువంటి దానిని రక్షణ పొందేటువంటి వారిలో ఉండటానికి వీలులేదు. దానిని ఏం చేయాలంటే దానిని వెంటనే మనం తీసేసుకోవాలని దేవుని వాక్యం చాలా సగర్వముగా మనకు తెలియజేస్తుంటుంది. ఇక 7వదిగా మనం చూసినట్లయితే ఎబేసీయులు. వీళ్ళు ఎవరు అంటే సోమరితనము కలిగిన వారు. వీళ్ళు ఎవరండి? సోమరితనం కలిగిన వాళ్ళు. ఒకరోజంట సోమరితనం కలిగిన వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. వాళ్ళు ఎవరైతే సోమరితనం కలిగి ఉన్నారో వాళ్ళకి సత్కార్యం చేయటానికి సభ ప్రారంభించబడింది. సభలో జరగవలసినటువంటి కార్యక్రమాలను చక్కగా ఘనంగా జరుగుతున్నాయి. ఇక చివరి ఘట్టం వచ్చింది. ఆ సభలో సోమరిపోతు ఎవరో తెలుసుకునేటువంటిది. ఆ సభ నాయకుడు అంటే నడిపించేవాడు, మీలో సోమరిపోతులు ఎవరో చేతులు ఎత్తండి అన్నాడంట. కష్టపడుతున్నారంట చేతులు ఎత్తటానికి, చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట చేతులు ఎత్తటానికి. అంటే వాళ్ళు ఎంత సోమరిపోతులో చూడండి. చేయి కూడా పైకి ఎత్తడానికి వాళ్ళు ఇష్టపడిన వారు, కష్టపడటానికి. కొంతమంది ప్రయత్నం చేసి ఎంతో కొంత మోకాల దాకానో లేదా ఇంకా కొంచెం దానికంటే పైగానో ఇంకా కొంచెం ఎట్లా కూడా లేపటానికి ప్రయత్నం చేస్తాడంట. ఇంకోటి అసలు లేప కూడా మేలకొని కూర్చున్నాడంట. ఆ లేపలేకపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరన్నమాట విజేత? ఆయన్ని పిలిచి, అయ్యా మనందరిలో సోమరిపోతు ఈయనేను, కనుక ఈయన సోమరిపోతులందరికీ ప్రెసిడెంట్ ఈయనే. మనకి బైబిల్ అనేది ఏమిటంటే సోమరితనము సింపిరి గుడ్డలు పాలు చేస్తుంది, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దరిద్రులుగా చేస్తుంది. సోమరితనము అనేది నువ్వు వెళ్ళవలసిన గురి వద్దకు వెళ్ళకుండా నిన్ను ఆపు చేస్తుంది. సోమరితనము అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను కూడా నీవు కాలదనుకునేటట్లు చేస్తుంది. సోమరితనము అనేటువంటిది అనేక విధాలుగా నిన్ను నష్టములోనికే తీసుకువెళుతుంది. చాలామంది సోమరితనం కలిగి వారికి వయసు ఉన్న అన్నీ ఉన్న వారు ఏ పనులు వారు చేయరు. వాళ్ళని సోమరిపోతులు. వాళ్ళు ఎందుకు పుడతారో తెలియదు, వాళ్ళు ఏంటో పరిస్థితి తెలియదు. పోనీ ఏమైనా ఆస్తులు ఉన్నాయా, పోనీ వెనకమాల ఏమైనా సంపాదనలు ఏమైనా తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారా? ఏమి ఉండరు. వారి జీవితం అట్లా రొటీన్కి వెళ్ళిపోతుంది అంతే. నా మట్టుకు నేను బ్రతుకుతున్నాను కదా, నా భార్య ఏమైపోయినా పర్వాలేదు, నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, రేపటి గురించి నాకెందుకు, ఈరోజు నేను బ్రతికితే చాలు.
టయానికి లేవరు, టయానికి ఏ పని చేసుకోరు, టయానికి ఏది చేసుకోవటానికి ఇష్టపడరు. అందుకే వారి జీవితాల్లో నీళ్లు దొరకవు, పనులకు వెళ్ళటానికి పనులు దొరకవు, ఏ పని వాళ్ళకి చేసుకోలేరు. వారు ఎవరితో కూడా కలిసి సంతోషంగా ఉండే పనులు ఎక్కడవుతాయి వీళ్ళకి? కనుక ఈ సోమరితనము అనేటువంటిది నిన్ను దైవ సన్నిధికి దూరం చేస్తుంది, వాక్యానికి దూరం చేస్తుంది. దేవుని బిడ్డగా నీవు నాటబడి ఆయనలో ఎదగటానికి అది నిన్ను దూరము చేస్తుంది. మనకు ఒక గండం ఉంది, 9 అయ్యేదాకా, 9 దాటేదాకా దేవుని మందిరానికి వెళ్ళొద్దని మీరు రక్షణ పొందేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నారేమో. ఆ 9 అనేది దాటితే తప్ప దేవుని మందిరానికి రాము మనం. మరి ఆ 9 గండం ఏంటో నాకు తెలియట్లా. యేసుప్రభు వారి దగ్గర, అయ్యా ఈ 9 గండం ఏంటో చెప్పునైనా, సంఘాలన్నీ ఈ 9 అనే గండంలోనే ఉన్నాయి. కుటుంబ ఆరాధన అయినా 9ంటికేను, సంఘారాధన అయినా 9ంటికేను. ఆ 9 దాటేదాకా వాళ్ళు రారు. ముందు వస్తే ఏమైనా ప్రమాదమేమో, అర్థం కావట్లేదు. సరే, ఉద్యోగస్తులంటే అది వేరే, వాడికి బిజీగా ఉన్నవాళ్ళంటే వేరే. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సంగతి నేననేది. టైం ఉండి కూడా మనం ఎందుకు టయానికి ఎందుకు రాకూడదు? టయానికి వచ్చి ఎందుకు మన పాటలు పాడకూడదు? టయానికి వచ్చి ఎందుకు దేవుని మందిరంలో మనం దేవుని పని ఎందుకు చేయకూడదు? ఇది ప్రశ్న వేసుకోండి. ఇది కూడా సమర్థనమేగా. దేవునికి అన్ని అవయవాలు అన్నీ నీకు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు పెందల కడ చక్కగా, అందరికంటే పాపం పనులుండి ఇంటి దగ్గర సరుగుబాటు ఉండి లేక మళ్ళీ పనులకు వెళ్ళి నాన్న తంటాలు పడుతున్నారు. నీకు చక్కగా ఇంటి దగ్గర అన్నీ తెచ్చి పెడుతున్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు కనీసం పెందల కడని లేచి నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, మరి నీ భర్త కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ తప్పేముంది? దానికి కూడా మనకు పెద్ద ప్రమాదమే. కనుక మనం ఏం చేయాలి? విడిచిపెట్టండి. ఈరోజు మన అంశం అది, విడిచిపెట్టండి. మీరు పరలోకంలో దేవునితో నిత్యము ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఈ ఆనందము సంతోషం మనకు కావాలంటే మనం వీటిని ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. మొదటిది ఏమిటనమాట? ధనాపేక్ష, దాన్ని తీసేయాలి. రెండవది అసూయ తీసేయాలి. ఒకరు పాడితే ఇష్టం ఉండదు, ఒకరు వాక్యం చదివితే ఇష్టం ఉండదు. అందరి సంగతి కాదు, అసలు రక్షణ పొందిన వాళ్ళకి ఎంత అసూయ ఉంటుంది. ఒక సంఘం అంటే ఒకరికి ఇష్టం ఉండదు, ఒక పాస్టర్ గారు అంటే ఒకరి పాస్టర్ గారికి ఇష్టం ఉండదు, ఒకరు ఎదగటం అంటే ఒకరికి ఇష్టం ఉండదు. మనలో మనకి ఏమవుతుంది? అసూయ. ఇది మంచిది కాదు, ఇది తీసేసుకోవాలి. మూడవది హివీలు, వ్యభిచారం, అది తీసేయాలి. పెరిచీలు, కోపాన్ని తీసేయాలి. ఐదవది గెరేషీలు, తిండిపోతున్న తీసేయాలి. ఆరవది అమోరీలు, గర్వాన్ని తీసివేయాలి. ఏడవది ఎబేసీలు, సోమరితనాన్ని తీసేయాలి. ఇవన్నీ తీసివేసుకుంటే మనం ఏం చేస్తామన్నమాట? దేవుడు మనకిచ్చినటువంటి ఆ కనాను దేశంలో లేకపోతే ఆ పరలోకంలో ఆనందంగా ఉండగలదు. అది పొందుకోవటానికి అర్హత కలిగిన పాత్రలుగా మనం వెళతాం. ఇవన్నీ అన్నీ పెట్టేసుకుని మనలో పెట్టేసుకుని మనం ఎన్ని గ్యాస్ బిళ్ళలు వేసుకుని గ్యాస్ పోద్ది, అంతేనా? ఎన్ని గ్యాస్ హాస్పిటల్ తిరిగితే పోద్ది, మన పొట్ట నిన్న ఇయ్యనయ్యే. ఇవన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ ప్రభు దగ్గర పెట్టండి, ప్రభు అవన్నీ తీసేస్తాడు. ప్రభు మీకు తప్పకుండా దేవుడి సహాయమును దయచేస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు ముచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి ఈ చక్కటి మాటలు మా ఆధ్యాత్మికమైన జీవితమునైనా బలపడటానికి, అభివృద్ధి చెందటానికి, విస్తరించటానికి, అనేక కుటుంబాలకునైనా దేవుని అనుగ్రహ ఐశ్వర్యమునైనా అందించటానికి మాకు అనేక విషయాలను జ్ఞానయుక్తమైన మాటలు ప్రభా మాకు తెలియజేస్తూ మా సంఘమునైనా దేవుని చిత్తములో బలపరుచుకోవటానికి, దేవుని చిత్తములో నడిపించుకోవటానికి, దేవుడు వారికి ఇవ్వబోతున్నటువంటినైనా ఆ పరలోకాన్ని ఆనందముగా, సంతోషముగా, ధైర్యముగా పొందుకోవటానికి ప్రభువా
ఈ వాక్యాలన్నీ అయ్యా మాకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. మేమందరూ నీ మాట వినాలయ్యా. నువ్వు చెబుతున్న ప్రతి మాట వినాలి. మాకు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు మాతోనైనా ఇంత సమయాన్ని హెచ్చించి ఎందుకు మాతో మాట్లాడుతున్నావంటే మాకు తెలియట్లేదు. మాలో ఏముందో మాకు అర్థం కావట్లేదు. మేము ఏ మార్గంలో ఉన్నో మాకు అర్థం కావట్లేదు. ఈ మార్గం మాకు ప్రయోజనం అనుకుంటున్నావు, కానీ ఇది మాకు కీడు చేస్తుందా, హాని చేస్తుందా, మా కుటుంబాన్ని నాశనములు తీసుకువెళ్తుందా, ఊరిలోకి తీసుకువెళ్తుందా, విషయం మాకు తెలియట్లేదు. దయ చూపిస్తూ నాయనా, దయ చూపిస్తూ మీరే మాకు సన్నిధి ఉంచునైనా, మీ సమాధానం ఉంచండి. నా చిన్ని సంఘమును బలపరచునైనా, సంఘములో ఇంకా ప్రభువా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఆధ్యాత్మికమైనటువంటి నాయన జ్ఞానయుక్తమైనటువంటి మాటలు బిడ్డలకు అందిస్తుండగా మేమందరం ప్రభువా ఆ వాక్యానికి లోబడాలి. ఆ వాక్యాన్ని నాయన మాకు మేలుకరముగా దీవెనకరముగా దాన్ని మేము మార్చుకోవాలి. ఎందుకంటే దీన్ని చదువువారును, దీన్ని వినువారును, దీన్ని గాయకునివారు ధన్యులు అన్నావు కనుక నాయన మేము ధన్యులుగా ఉండాలి. అందుకే ప్రభు మాకు ఈ వాక్యాలన్నీ మాకు మీరు చెబుతున్నారు. ఒకవేళ మేము తప్పిపోతే అజ్ఞానములో సరి చేసుకుని మళ్ళీ మేము దేవుని మార్గంలో, తిన్నని మార్గంలో మేము చక్కగా నడవాలనే మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్న అవకాశం దొరికితే మానేయొచ్చులే, ఏదో ఒక అవకాశం దొరికితే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకూడదులే, ఇలా మనం అవకాశాలు చూసుకుంటున్నావు. కానీ అవకాశాలను కూడా అధిగమించి దేవుని బిడ్డలుగా, అనేకమైన ఇబ్బందులు ఇరుకులు కూడా అధిగమించి దేవుని పిల్లలుగా మనం మారాలి. అలాగునైనా మేము మారట సహాయములను దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను హెచ్చింపు చేస్తున్నాం. సంఘము కూడా చక్కగా ఉచివ్వబడినట్లు దయ చూపించండి. కుటుంబాలు చక్కగా బలపడినట్లు, కుటుంబాలు చక్కగా ఆస్వాదించబడినట్లు, వారి బిడ్డలు వారి దేవుని కరుగునట్లు నైనా ప్రతి ఒక్కరునైనా మంచి కాపరి దగ్గరికి వచ్చి, మంచి రక్షకుడు దగ్గరికి వచ్చి, మంచి పోషకుడు దగ్గరికి వచ్చి తన పిల్లలు కూర్చి, తన కుటుంబాన్ని కూర్చి చింతతో వేదనతోనైనా దేవుని దగ్గరనైనా వారి భారములు దేవుని మీద మోపటానికి, ప్రార్థించడానికి సహాయములను దయచేయ ప్రభా. మళ్ళీ తిరిగి బిడ్డలు గృహాలకు వెళుతున్నారు, క్షేమముగా తీసుకువెళ్ళండి. మళ్ళీ రేపటికినైనా మాకు మంచి ఆరోగ్యంనివ్వండి, ఆయుష్నివ్వండి, బలమునివ్వండి. మళ్ళీ నీ పిల్లలుగా ప్రభా మళ్ళీ మా తండ్రి మాకు ఎలాంటినైనా వాక్యముతో మళ్ళీ ఏ విధముగానైనా మా జీవితాలనైనా సరి చేసుకోవటానికి ప్రభు వాక్యముతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవి, గ్రహించే మంచి మనసు ఇవ్వండి. అనాలోచన, ఆ జాగ్రత్త, కోపము, ద్వేషం అనేది లేకుండా ఆ వాక్యానికి విధేయత కలిగిన వారికి మేము ఉంటే సహాయములను దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింప చేస్తూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన ఘనమైన నామములో ఈ ప్రార్థనలు, ఈ మనవులు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కావతల భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.